నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పోలీస్ వర్గ దీపం సందర్భంగా పోలి దీపానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, అలాగే మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మార్గశిర మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పోలిపాడ్యమి సందర్భంగా పోలీస్ వర్గ దీపం అనే పేరుతో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, పోలమ్మ అనే పేరు కలిగినటువంటి భక్తురాలు తెల్లవారుజామున స్నానాలు చేయలేని పరిస్థితుల్లో, దేవాలయంలో దీపాలు వెలిగించలేని పరిస్థితుల్లో కవ్వానికి అంటినటువంటి వెన్నను కరిగించి దాంతో దీపాన్ని వెలిగించి స్వర్గలోక ప్రాప్తిని పొందిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆ పోలమ్మ కథను మనస్సులో స్మరించుకుంటూ ఈ పోలీస్ వర్గ దీపం పేరుతో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు కూడా దేవాలయ ప్రాంగణంలో ఇంటి ముందు భాగంలో దీపాలు పెట్టిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలోని విభూతి యోగంలో గీతాచార్యుల వారు సెలవిచ్చారు. అందువల్ల విష్ణుమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైనది మార్గశిర మాసం. ఈరోజు మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు మార్గశిర శుక్ల పాడ్యమి. ఈ మార్గశిర శుక్ల పాడ్యమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఈరోజు ఎవరైతే గంగా స్నానం చేస్తారో వాళ్ళు కోటిసార్లు సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కోటిసార్లు సూర్యగ్రహణ సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం రావాలంటే ఈరోజు గంగా స్నానం చేయాలి. అయితే గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరిస్తూ గంగా స్తోత్రాన్ని పఠించినా లేదా గంగా స్తోత్రాన్ని విన్నా కూడా గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నాడు నాగదేవతలను పూజించడం ద్వారా, నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సుబ్రహ్మణ్య స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుంచి 6 ముఖాలతో ఆవిర్భవించిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, గృహంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రాహుకేతువుల దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భవించిన రోజు. కాబట్టి ఆ రోజు భగవద్గీత శ్రవణం చేయటం, భగవద్గీత పుస్తకానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు మోక్షదా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి లేదా వాసుదేవ ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ మత్స్యద్వాదశి, వాసుదేవ ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భూలోకంలో ఉన్న 3 కోట్ల పుణ్యతీర్థాలు, పుణ్యనదులన్నీ కూడా తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మార్గశిర శుక్ల ద్వాదశి, మత్స్యద్వాదశి రోజు ఎవరైతే తిరుమల క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలో స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు 3 కోట్ల పుణ్యనదులలో ఒకేసారి స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర శుక్ల త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు ఆంజనేయ స్వామిని పూజించటం, అప్పాలు నివేదన చేయటం ద్వారా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని పాషాణ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పాషాణ చతుర్దశి గౌరీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు గౌరీదేవిని పూజించి చంద్రోదయ కాలంలో, అంటే సాయంకాలం చంద్రుడు వచ్చాక గౌరీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మార్గశిర శుక్ల పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు దత్తాత్రేయుడిని పూజించటం, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అదేవిధంగా మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, అష్టాక్షరీ మంత్రాన్ని పఠించటం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. బకుల అమావాస్య రోజు ఇష్టదైవానికి పాలతో వండినటువంటి పాయసాన్ని నివేదన చేయటం ద్వారా, నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పోలిపాడ్యమి మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా నవగ్రహాలలో కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, కుజుడి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. భ్రూపల్లవములు అన్నాడు. అంటే కనుబొమలు ఎంత చక్కగా ఉన్నాయి అంటే సృష్టి స్థితి లయలు చెయ్యగలిగిన సమర్థములైన కనుబొమలు అన్నాడు. అంటే అర్థం కనుబొమల కదలికలతోనే సృష్టించలేని నీ సైగలతోనే చేయగలడు అని చెప్పడం దీని యొక్క భావం. అందుకే భ్రూపల్లవం స్థితిలయోదయ కర్మదక్షం అలా ఉన్నటువంటివి, పైగా లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కలిగించేవి అయినటువంటి ఆ కనుబొమ్మల్ని ధ్యానిస్తున్నాను. కర్ణౌల సన్మకర కుండల గండలోలౌ, ముఖం మీదే 4 శ్లోకాలండి మిగిలిన వాటికంటే, ఒక ముఖం మీదే అక్కడ నిలబడిపోయింది చూపు. కర్ణౌ లసన్మకర కుండల గండలోలౌ నానాదిశాంచ నభసశ్చ వికాసగేహౌ లోలాలక ప్రచయ చుంబన కుంచితాగ్రౌ లగ్నౌ హరేర్మణి కిరీటతటే స్మరామి. మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి చెవులకు, అంటే మొసలి ఆకారంలో ఉన్న కుండలములు, అవి బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయి ఇక్కడ. పైగా ఆ చెవులు సామాన్యం కాదు, అవి నానాదిశాంచ నభసశ్చ వికాసగేహౌ, వర్ణంలో మాటిమాటికి విరాట్ రూప స్ఫురణ చేయడం ఈ శ్లోకంలో ప్రత్యేకత. ఇక్కడ అవి నానా దిక్కులను ప్రకాశింపజేసేటువంటి చెవులవి. దిశ శ్రోత్రాత్, శ్రోత్రముల నుంచి దిక్కులు వచ్చారు కదా విరాట్ పురుష వర్ణన, అందుకే నానాదిశాంచ అని చెప్పడంలో అది విశేషం. అంటే ఏ దిక్కు నుంచి మొరపెట్టినా వినగల చెవులు అవి. ఇక్కడ దిక్కులన్నీ ఆయన ఉన్నాడు ఇక్కడ, అటువంటి చెవులతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క విశేషమైన చెవులు కుండలమడితో ప్రకాశిస్తున్నాయి. పైగా అమ్మవారికి మోహపెట్టగలిగేటటువంటి ముంగురులతో ప్రకాశిస్తున్నది నుదురు ఇక్కడ. లోలాలక ప్రచయ చుంబన కుంచితాగ్రౌ లగ్నౌ హరేర్మణి కిరీట తటే స్మరామి. అద్భుతమైన జుట్టు ఆయనది, విశాలమైన జుట్టు, అంత కిరీటం పెట్టినా కొంత కనిపిస్తుంది ఇక్కడ. అవి వచ్చి ఆ ముంగురులు లలాటం మీద పడుతున్నాయి. అలాంటి లలాటం మీద ముంగురులు పడుతుంటే పైన ఉన్నటువంటి అద్భుతమైన వజ్రమాణిక్యాదితో రంజిల్లుతున్న కిరీటానికి నమస్కారము. ఇక పాలంలో పాలం విచిత్ర తిలకం ప్రియచారుగంధ ఘోరోచనారచనయాలనాక్షి సఖ్యం బ్రహ్మైకధామమణికాంత కిరీట జుష్టం ఝాయేన్మనయనహారకమీశ్వరస్య. మనోహరమి సుగంధబంధరములైన గోరోచనాదులతో తిలకధారణ చేయబడినటువంటిది, పైగా నేత్రములతో సఖ్యము కలిగినటువంటిది అన్నాడు ఇక్కడ. అంటే అది ఎంత మనోహరంగా ఉందో కళ్ళను దాని సఖ్యం అంటే దాని సమీపంలోంచి దిద్దబడి ఉన్నటువంటిది, బ్రహ్మమునకు స్థానమైనటువంటిది, మణిమయమైన కిరీటంతో ప్రకాశిస్తున్నది ఆయన భగవంతుడు. లలాట దేశానికి నమస్కారము, లలాటానికి నమస్కారం. పైగా శ్రీవాసుదేవ చికురం కుటిలం నిబద్ధం నానాసుగంధి కుసుమై స్వజనాదరేణ దీర్ఘం రమా హృదయగాశమనం ధునం తం ఝాయేంబువాహరుచిరం హృదయాబ్జమధ్యే. అభిరామా కేశా యస్య సహ కేశవ అని ఒక అర్థం చెప్పారు. అందమైన కేశముటండి, అద్భుతమైనటువంటి కేశములు, అవి చక్కగా వంకీలు తిరిగి నల్లని జుట్టు, ఎంత కిరీటం పెట్టుకుని అందంగా కనబడుతున్నాయి. ఎంత దీర్ఘములుగా ఉన్నాయో, ఎంత అందముగా ఉన్నాయో అవి చూస్తుంటే అమ్మవారి మనస్సు లాగుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తుంది. అంత అందంగా ఉన్నటువంటి కేశములు, వాటితో ప్రకాశిస్తున్న మొత్తం స్వరూపం ఒక్కసారి ధ్యానిస్తే మేఘాకారం సోమ సూర్య ప్రకాశం
శుభ్రూన్నాసం చక్రచాపైకమానం లోకాతీతం పుండరీకాయతాక్షం విద్యుచ్చేలం చాశ్రయేహం త్వపూర్ణం. నల్లని మబ్బు మెరుపు తీగని వస్త్రంగా చుట్టుకుంటే ఎలా ఉంటుందో పీతాంబరం చుట్టుకున్న నల్లని నీలమేఘ శ్యాముడు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. అంత స్వామిని ధ్యానిస్తూ కళ్ళ నీళ్లతో అంటుంది పద్మావతి. వింటున్న చిలకకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇక్కడ ధ్యానిస్తూ ఉంటే. దీనం హీనం సేవయా వేదవత్యా పాపైస్తాపై పూరితం మే శరీరం లోభాక్రాంతం శోకమోహాది విద్ధం కృపాదృష్ట్యా పాహి మాం వాసుదేవ పాహి మాం వాసుదేవ. స్వామి నీకు పూజింత చేశారు కానీ ఏమి చేతకాని వాడిని నేను, అది అనగలగలండి. ఇంత పూజ చేసిన అది గొప్పవాడినో అనుకోకుండా ఏమీ చేతకాని వాడిను. పైగా హీనం సేవయా వేదవచ్చ అంటే వేదోక్తమైన సేవ చేయడానికి తగినవాడను కాను. అంటే వేదా ధర్మములు తెలియవు, చేయలేం అని వేదాదులతో పూజ చేసిన వాళ్ళు కానీ చివరికి అనాల్సిన మాట ఇది ఇక్కడ. పైగా పాపములతో తాపములతో నిండిపోయిన శరీరం నాది ఇక్కడ. లోభం శోకం మోహం మొదలైన మానసిక వ్యాధులతో ఉన్నవాడిని. ఇలాంటి నేను ఏ అర్హత లేని నన్ను నువ్వు అనుగ్రహించాలని అడుగుతున్నానంటే అర్హత చూపించి అడగట్లేదు, నీ అవ్యాజ కృపతో అనుగ్రహించాలి, అంతగా తప్ప మరేమీ లేదు అని కృపాదృష్ట్యా పాహిమాం వాసుదేవా అని నేను ధ్యానిస్తూ ఉంటానమ్మా అని చిలకతో చెప్తుంది. ఎవరు? పద్మావతీదేవి. మొత్తాన్ని మన చేత కూడా ధ్యానం చేయించింది అమ్మ. ఏ భక్త్యాధ్యాయమానాం మనోజ్ఞాం వ్యక్తిం విష్ణో షోడశ శ్లోక పుష్పై స్తుత్వా నత్వా పూజయిత్వా విధిజ్ఞా శుద్ధా ముక్తా బ్రహ్మసౌఖ్యం ప్రయాంతి. ఈ 16 శ్లోకాలతో విష్ణువుని ధ్యానిస్తూ స్తుతిస్తూ నమస్కరిస్తూ ఎవరు అర్చిస్తారో ఆ భక్తులు బ్రహ్మానందాన్ని పొందుతారు అన్నారు. పొందే ఉంటారు ఒకవేళ పొరపాటుని ఏకాగ్రంగా వింటే. అవునా లేదా? ఎంత అందమైన మాట అండి. అటువంటి బ్రహ్మానందాన్ని పొందుతారు. పఠితమిదం స్తోత్రం పుణ్యం శివేన పరిభాషితం. మొత్తం ఈ స్తోత్రాలన్నీ ఇచ్చినవాడు ఏమిటి? శివుడు. శివేన పరిభాషితం. ఆయన అంతా ధ్యానిస్తుంటాడో నారాయణుడు. అలాగే ఇక్కడ ధన్యం యశస్యమాయుష్యం స్వర్గం స్వస్త్యజనం పరం. ఈ శ్లోకములు ధన్యతనిస్తాయి, యశస్సుని పెంచుతాయి, ఆయుష్ను వృద్ధి చేస్తాయి, స్వర్గాది లోకాలనిస్తాయి, స్వస్తిని కలిగిస్తాయి. పఠంతే మహాభాగా. ఇది చదివేవారు భాగ్యవంతులు. తే ముచ్యంతేం హసాఖిలాత్. వారు సర్వ పాపముల నుంచి బయటపడతారు. ధర్మార్థ కామ మోక్షాణం పరత్రేహ ఫలప్రదం. ధర్మార్థ కామ మోక్షములకు ఇహపర ఫలాలకు కారణమైనటువంటి శ్లోకములు ఇవి. ఇది పద్మావచ శ్రుత్వా కీరో ధీర సతామత. ఇటువంటి విషయములన్నీ విన్నటువంటి చిలుక కల్కి దూత సఖీ మధ్య స్థితాం పద్మామథా బ్రవీత్. మొత్తం విని ఈ సాంగ పూజ అంతా విని సాంగ పూజాం హరేరద్భుత కర్మణ సాంగ పూజా విధానం అంతా విని సంతోషించింది. అయితే నాకు ఇంకా విష్ణు పూజ గురించి తెలుసుకోవాలని చెప్తావని అడిగింది. అయితే క్లుప్తంగా చెప్పేశావు, నాకు ఇంకా వినాలనుంది. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం హే విష్ణుం వందే సర్వలోకైకనాథం. నేటి నుంచి మార్గశిర మాస ప్రారంభం. మాసానాం మార్గశీర్షోహం. మాసాలన్నిట్లో కల్లా మార్గశిర మాసం నేనై ఉన్నాను అని పరమాత్మ భగవద్గీత శ్లోకరీత్యా కూడాను మనకు తెలిపాడు. ఈ రోజునే నదీ తీర ప్రాంతాలలో పోలి స్వర్గమునకేగుట అనేటువంటి విధి విధానాన్ని కూడా
పాటించేటువంటి సాంప్రదాయం ఉంది. ఇక మాసాలలో మార్గశిర మాసమే కాదు, ఋతువులలో కూడాను వసంత ఋతువు తానే అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పిన విధంగా సౌరమాసం అనుసరించేవాళ్ళు ఈ మాసాన్ని ధనుర్మాసం అని, చాంద్రమానం అనుసరించేటువంటి వారు మార్గశిర మాసమని పిలుస్తూ ఉంటారు. ఈ మాసం తొలినాడు గంగా స్నానం ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. అంటే స్నానం చేసేటప్పుడు కూడా గంగాదేవిని స్మరిస్తూ స్నానం ఆచరించాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:40 వరకు, నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 3:42 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:11 వరకు, మరల మధ్యాహ్నం 2:39 నుంచి 3:24 వరకు, అమృతకాలం ఉదయం 8:05 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగనే మనకు పోలీస్ వర్గం అని పిలుస్తారు. అంటే మనం ఈ కార్తీక మాసంలో సమగ్రంగా ఆచరణ చేసి స్వర్గాన్ని పొందినటువంటి వ్యక్తి పోలి. ఆమెను ప్రార్థిస్తూ ఆమె తరఫున భగవదారాధన చేస్తూ నదిలో దీపాలు వదిలిపెట్టడం అనే కార్యక్రమాన్ని చేస్తారు. ఆ విధంగా ఆమెను స్మరించి చేయడం వల్ల మనకు ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ఏ లోపాలు ఉంటాయో, ఆ వ్రతాచరణలో కలిగేటువంటి లోపాలు, ఆ లోపాలు పూరించబడతాయి అని శాస్త్రం. ఎందుకనంటే మనకు సామాన్యంగా కలియుగంలో ఉన్న విశేషమైనటువంటి అవకాశం ఏమిటంటే మనసుతో చేసినటువంటి పుణ్యాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి, మనసుతో చేసినటువంటి పాపాలు ఫలితాన్ని ఇవ్వవు. ఈ దృష్టికోణంలో మనం పోలిమ్మను తలుచుకుని ఆమెను పూజించి ఆమె కోసం దీపాలు విడిచిపెడితే ఏమవుతుంది అంటే ఆమె యొక్క లోపరహితమైనటువంటి కార్యాచరణ స్మరించుకుంటాం. ఆ స్మరణ వల్ల మన కర్మలో లోపాలు కూడా పూరించబడతాయి. తద్వారా పూర్ణ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఈరోజు చంద్ర దర్శనం. మనకు చంద్రుణ్ణి శుక్లపక్షంలో విధియ నాడు చంద్రవంక దర్శించటం. ఆ దర్శించినప్పుడు భుజం మీద కండువా ఉంటే ఆ దాని నుంచి దారం తీసి చంద్రునికో నూలు పోగు అని ఆయనకి సమర్పించడం. అలా కాని పక్షంలో కూడా మనం కండువ వేసుకునైనా ఆ దారం తీసి ఆయనకి సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా
చంద్రుని యొక్క అనుగ్రహంతో మనకు మనస్సు యొక్క ప్రశాంతి లభిస్తుంది. చంద్రగ్రహ సంబంధమైన దోషాలు నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. బాలకృష్ణ జై. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్భాగవతం వ్యాసమహర్షి చేత రచింపబడింది. భాగవతము అనబడేటటువంటి మాట ఎందుకు వస్తుంది అన్నదాన్ని పోతన గారే భాగవతంలో చెప్పారు. 3 విషయములను ప్రతిపాదించినటువంటి దాన్ని భాగవతము అని పిలుస్తారు అని. ఏ 3 విషయములు అంటే, ఒకటి గాయత్రి పరదేవత యొక్క వైశిష్ట్యాన్ని, ఆమె యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేసినటువంటి గ్రంథమై ఉండాలి. రెండవది వృత్రాసుర సంహారాన్ని ప్రతిపాదించి ఉండాలి. మూడవది లోకులందరికీ కూడా ధర్మాన్ని అందించినదై ఉండాలి. ఈ 3 ప్రతిపాదించినదైతే దాన్ని భాగవతము అని పిలుస్తారు. ఎంతకాలం భాగవతం చదవాలి అంటే, మనిషి యొక్క ఆఖరి ఊపిరి పర్యంతము భాగవతం చదువుతూనే ఉండాలి, భాగవతం వింటూనే ఉండాలి. ఎందుకంటే భాగవతుల యొక్క కథలకు సంబంధించినటువంటి సమాహార స్వరూపము. అంతేకాదు, అది జ్ఞానకాండకి వ్యాఖ్యానం. వ్యాసుల వారు, నేను బ్రహ్మసూత్రాలు ఇచ్చాను తప్ప వేదము యొక్క 2వ భాగమైనటువంటి జ్ఞానకాండకి నేను వ్యాఖ్యానం చెయ్యలేకపోయాను, అందరికీ అందేలా భగవత్ కథలగా, భాగవత కథలగా, భక్తి వైరాగ్య జ్ఞానముల యొక్క ప్రబోధము చెయ్యగలిగినటువంటి ఒక గ్రంథాన్ని ఇవ్వలేకపోయానని నైరాస్యాన్ని పొందితే, అంతటి మహానుభావుని యొక్క నైరాస్యము నుండి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణం భాగవతం. అటువంటి భాగవతం మొట్టమొదట ఎవరు విన్నారు అంటే, పరీక్షిత్ మహారాజు గారు శుకబ్రహ్మ దగ్గర విన్నారు. తరువాత శౌనకాది మహర్షులు సూతుడి నుండి నైమిషారణ్య ప్రాంగణంలో విన్నారు. ఈ అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. అటువంటి సమయంలో ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఇంత భయంకరంగా ఉంటుంది, మనస్సుని అన్ని వేళల రజోగుణంతో తమోగుణంతో ప్రకోపం పొందేలా చేస్తుంది, కామభూయిష్టమైనటువంటి మనస్సుని తయారు చేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో, ఏ ప్రదేశమునకు వెళ్ళి నివాసం చేసినంత మాత్రము చేత ఇక సంసారము ప్రవర్తించదో, అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా? వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ సాధు శ్రేష్ఠ, ఈ భూదేవి కోరినట్లుగా ఆమె భారాన్ని తగ్గిస్తాను. ద్వారకా నగరంలోని యాదవ శ్రేష్ఠులను, బంధువులను కూడా నాశనం చేస్తాను. నేను శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే 4 స్వరూపాలు ధరిస్తూ ఉంటాను. అలాంటి నేను లెక్కలేనన్ని పనులు చేసి బ్రహ్మదేవుడు పూజించే 4 లోకాలకు చేరుతాను. హంస, కూర్మం, మత్స్యం, వరాహం, నారసింహం, రాముడు, దశరథరాముడు, యదువంశీయ కృష్ణుడు, కల్కి అనేవి నా అవతారాలు.
వేదం క్షీణిస్తున్నప్పుడు నేను అవతారం ధరించి దానిని ప్రకాశింపజేస్తాను. నేను పూర్వం కృతయుగంలో ఆధ్యాత్మిక విషయంలోని జ్ఞానాన్ని, చతుర్వేద సంహితలను ఆవిష్కరించాను. గడిచిపోయిన నా అవతారాలను నువ్వు పురాణాలలో వినే ఉంటావు కదా, వింటావు కూడా. ముందు ఉత్తమోత్తమైన నా అవతారాలు అనేకం ఉన్నాయి, ఇంతకుముందే పూర్తి అయ్యాయి. అవతారాలు లోకహిత కార్యాన్ని చేశాయి, మళ్ళీ మూల స్వరూపంలో లీనమయ్యాయి. నా యందు అనన్యమైన భక్తి ఉండటం వల్ల నేడు ఇక్కడ నీకు లభించిన నా స్వరూప దర్శనం బ్రహ్మదేవుడికి కూడా ఇంతవరకు లభించలేదు. ఓ బ్రహ్మర్షి, నా యందు భక్తి గల నీకు నేను గడిచిపోయిన అవతారాలను, రాబోయే నా అవతారాలను రహస్యంగా చేసే పనులను నీకు చెప్పానన్నాడు. అలా భగవంతుడు ఈ విషయాలు అన్నీ చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు. తర్వాత నారదుడు నరనారాయణులు దర్శించాలని బదరికాశ్రమానికి వేగంగా వెళ్ళాడు. ఈ మహత్తరమైన జ్ఞానం 4 వేదాల జ్ఞానంతో కలిసి ఉంది. దీనిలో సాంఖ్యయోగ సిద్ధాంత విశేషాలు ఉన్నాయి. దీనికి పాంచరాత్రాగమము అని పేరు. శ్రీమన్నారాయణుడి ముఖం నుంచి ఇలా ప్రకటమైన దానిని నారదుడు శ్వేతద్వీపంలో విన్నది విన్నట్లుగా, చూసింది చూసినట్లుగా బ్రహ్మదేవుడి వినవాసంలో చెప్పాడు. భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మూడు 340వ అధ్యాయం. శౌనకుడు ఇలా అడిగాడు, సూతనందన, శ్రీమన్నారాయణుడు యజ్ఞంలో ప్రథమ భాగం గ్రహిస్తాడు. వేదాంగాలు తెలిసిన పరమాత్మ ఆయనే ఎల్లప్పుడూ యజ్ఞకర్త అని చెబుతారు కదా. ఒకే ఒకడైన ఆ భగవంతుడిలో యజ్ఞకర్తృత్వం, యజ్ఞ భోక్తృత్వం, ఆ భోక్తృత్వం ఎలా ఉంటాయి? ఆయన నివృత్తి ధర్మాన్ని అవలంబించని ఉన్నాడు కదా. అయినా కూడా ఆయన దేవతలకు ప్రవృత్తి ధర్మంలో, అంటే యజ్ఞము మొదలైన కర్మల భాగం పొందే వారిలాగా ఎందుకు చేశాడు? పొందేవారిలాగా మునులను, ఋషులను, ఇహలోక విషయ విరక్తులను నివృత్తి ధర్మపారాయణులనుగా ఎందుకు చేశాడు అని అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు, ఓ శౌనకాది మునులారా, జనమేజయుడు వైశంపాయనుడు అడిగిన విషయాన్నే మీరు అడిగారు. దాన్ని మీకు చెబుతాను, వినండి. జగత్తును సృష్టించడం కోసం ఆ మహాపురుషుడైన అవ్యక్తం నుండి వ్యక్తం జన్మించింది. దానినే సమస్త లోకాలలో అనిరుద్ధుడు అని అంటారు, మహత్తైన ఆత్మ అని అంటారు. వ్యక్తభావాన్ని పొందిన ఆ అనిరుద్ధుడు పితామహుడైన బ్రహ్మను సృష్టించాడు. ఆయన సర్వతేజోమయుడు. ఆయనను అహంకారం అంటారు కూడా. భూమి, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు అనే 5 సూక్ష్మ మహాభూతాలు అహంకారం నుంచే పుట్టాయి. అహంకార స్వరూపుడైనటువంటి బ్రహ్మ పంచమహాభూతాలను సృష్టించాడు. వాటికి శబ్దస్పర్శాదులైనటువంటి గుణాలు నిర్మించాడు. వాటి నుంచి సాకార ప్రాణులు పుట్టాయి. లోకాన్ని రక్షించడం కోసం పుట్టిన 11 రుద్రులు, 8 ప్రకృతులు, దేవఋషులు బ్రహ్మదేవుడిని సేవించడానికి వచ్చారు అక్కడికి, భక్తిని సమర్పించడానికి. ఆయన ఇలా అడిగారు, ఓ దేవా, మీరు గొప్ప ప్రభావం గలవారు. మీరు మమ్మల్ని సృష్టించారు. మాలో ఎవరు ఏ అధికారంలో ఉండాలి? మేము ఏ పనిని చేయాలి? మీరు అర్థాన్ని సాధించడం కోసం చెప్పిన అహంకారంతో ఉన్నటువంటి మేము ఎలా చేయాలి? కనుక అధికారాన్ని, ప్రయోజనాన్ని గురించి ఆలోచించే వ్యక్తికి తన కర్తవ్యాన్ని నిర్వహించగల శక్తిని ఇవ్వండి అని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీరు మంచి విషయం గుర్తు చేశారు. మీకు వచ్చిన ఆలోచనని నాకు వచ్చింది. అందరం ఇక్కడి నుంచి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళదాం. ఈ విషయంలో ఆయన మనకు మేలైన చెబుతాడు అన్నాడు. తర్వాత ఋషులు, దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి బయలుదేరారు. లోకహితాన్ని కోరుకుంటూ క్షీరసముద్రం వైపు గల ఉత్తర తీరానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా వారందరూ వేదంలో చెప్పబడినట్లుగా తపస్సు చేశారు. ఆ మహానియమం అన్ని తపస్సుల కంటే కఠినంగా ఉంది. ఆ నియమం చాలా కఠినంగా ఉంది. ఆ నియమం అది పాటించలేం. వారి చూపులు, చేతులు ఊర్దోదిక్కున్నాయి. వారి మనస్సు ఏకాగ్రంగా అయింది. వారందరూ ఒంటికాలి మీద నిల్చున్నారు. నిశ్చలంగా నిలబెట్టిన కర్రలలాగా ఉన్నారు. దాన్ని మనం అనుకోవటానికి కూడా వీల్లేదు. వారు 1000 దివ్య సంవత్సరాలు చాలా కఠోరమైన తపస్సు చేశారు. 1000 రోజులు ఉంటామో ఉండం మనం. తర్వాత వారికి వేదాంగాలతో కూడిన ఒక మధుర వాక్కు అనిపించింది. అది భగవంతుడి వాక్కు. భగవంతుడు వారితో ఇలా అన్నాడు, ఓ
ఓ బ్రహ్మాది దేవతలారా, తపోధనులైన ఋషులారా, మీకు స్వాగతం. మీకు ఒక ఉత్తమ విషయం చెబుతాను. మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలిసింది. అది లోకానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఏ ప్రవృత్తిలో కూడిన ధర్మాన్ని ఆచరించాలి, అది నా ప్రాణాన్ని పోషించినట్లు అవుతుంది, శక్తిని వృద్ధి చేసినట్లు అవుతుంది. ఓ దేవతలారా, నన్ను ఆరాధించాలనే కోరికతో మీరు మహత్తరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు తగిన ఉత్తమ ఫలాన్ని మీరు అనుభవించాలి. బ్రహ్మదేవుడు మీరు నన్ను యజ్ఞాలతో పూజించండి. ఓ లోకేశ్వరులారా, మీరందరూ యజ్ఞాలలో నాకెప్పుడూ భాగాన్ని కల్పించండి. ఇలా జరిగితే నేను మీ అధికారానుసారం మేలు కలిగేదానని మీకు ఉపదేశిస్తానన్నాడు. ఈ మాటలను బ్రహ్మదేవుడు, దేవతలు, మహర్షులు విని ఎంతో ఆనందించారు. తర్వాత వారు వేదోక్త విధానంతో వైష్ణవ యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞంలో బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడికి యజ్ఞభాగాన్ని సమర్పించాడు. దేవతలు, దేవర్షులు భగవంతుడికి తమ తమ భాగాలను అర్పించారు. కృతయుగ ధర్మానుసారం కల్పించబడిన ఆ యజ్ఞ భాగాలను అందరూ ఆదరించారు, మెచ్చుకున్నారు. తర్వాత నారాయణుడు ఆకాశంలో అదృశ్యంగా ఉండి సమస్త దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీలో ఎవరు ఏ భాగాన్ని సమర్పించారో అది నన్ను చేరింది. ఇందుకు నేను ప్రసన్నుడిని అయ్యాను. మీకు పునరావృత్తి లక్షణం గల ఫలాన్ని ఇస్తాను. ఓ దేవతలారా, నా అనుగ్రహం వల్ల మీకు ఈ లక్షణం కలుగుతుంది. ప్రతి యుగంలోనూ మీరు ఉత్తమ దక్షిణలతో యాగాలు చేయండి. ప్రవృత్తి రూపమైన ధర్మఫలాన్ని మీరు పొందుతారు. సకల లోకంలోని మానవులు యజ్ఞాలతో పూజించేవారు మీకు వేదానుసారంగా యజ్ఞ భాగాలను కల్పిస్తారు. ఈ మహాయజ్ఞంలో ఏ దేవత నాకు ఏ ఏ భాగాన్ని ఇచ్చారో దాన్ని వైదిక సూత్రాల ప్రకారం అలాంటి యజ్ఞ భాగాన్ని వారికే చెందేలాగా చేశాను. మీకే దాన్ని పొందటానికి వారినే అధికారులా చేశాను. కనుక మీరు యజ్ఞాలలో మీ భాగాలను స్వీకరించి యజ్ఞకర్తలకు వాటికి తగిన ఫలాలను ప్రసాదించండి. మీ అధికారాలకు తగినట్లుగా అందరి కోరికలకు తీర్చడానికి వారిని మంచి శీలం కలవారిగా చేయండి. ప్రవృత్తి ఫలంతో బాగా ఆదరం పొందే యజ్ఞాలను ప్రచారం చేయండి. ఆ యజ్ఞాలను చేయటం వల్ల మీ బలం పెరుగుతుంది. ఆ బలంతో మీరు లోకాలన్నిటినీ పోషించండి. సమస్త యజ్ఞాలతో మానవులను పూజించండి. మీకు ఉన్నతిని కలిగిస్తారు. మిమ్మల్ని పుట్టి కలవారిగా చేస్తారు. మీరు కూడా అలాగే నన్ను పరిపుష్టుడిని చెయ్యండి. ఇందుకోసమే నేను వేదాలు, ఓషధులతో యజ్ఞాలను సృష్టించాను. వీటిని చక్కగా భూమండలం మీద ఆచరిస్తే మీ అందరికీ ఆనందం కలుగుతుంది. ఓ దేవతలారా, నేను మిమ్మల్ని ప్రవృత్తి ప్రధానమైన గుణాలతో సృష్టించాను. కాబట్టి మీరు కల్పాంతం వరకు మీ అధికారులను నిర్వహించండి. అంటే ఔషధులని ఇంకొకరికి రోగం నివారణానికి ఇచ్చినప్పటికి కూడా అది యజ్ఞమే అవుతుందన్నారు ఇక్కడ. అంటే అది కూడా ఒక పెద్ద యజ్ఞమే. ప్రజలు మేలును కోరుతూ ఉండండి. మరీచి, అంగిరుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే 7 ఋషులను బ్రహ్మదేవుడు మనస్సుతో సృష్టించాడు. మీరు ప్రధానమైన వేదవేత్తలు. వీరందరినీ వేదాచార్యులు అంటారు. ప్రజాపతులని వీరు ప్రసిద్ధులు. కర్మ చేసిన వారి కోసం ఈ సనాతన మార్గం ఏర్పడింది. ఈ విధంగా లోకాలను సృష్టించే ప్రభావ సంపన్నుణ్ణి అనిరుద్ధుడు అన్నారు. సనుడు, సనస్సుజాతుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, కపిలుడు, సనాతనుడు అనే సప్త ఋషులను బ్రహ్మ మానసపుత్రులు అంటారు. వీరికి సహజంగానే జ్ఞానం కలిగింది. వీరు నివృత్తి ధర్మంలో ఉన్నారు. వీరు ప్రధాన యోగ విద్వాంసులు, సాంఖ్యాజ్ఞాన విశారదులు, ధర్మశాస్త్రాచార్యులు. మోక్షధర్మాన్ని లోకానికి తెలిపారు. పూర్వకాలంలో అవ్యక్త ప్రవృత్తి నుండి వ్యక్తమైనది త్రిగుణాత్మము, మహత్తరము అయిన అహంకారం పుట్టింది. ఆ అహంకారం కంటే పరంగా ఉన్న వాటిని సమష్టి చేతనుడిని క్షేత్రజ్ఞుడు అన్నారు. నేనే ఆ క్షేత్రజ్ఞుడు. కర్మ చేసేవారికి రాకపోకలు ఉంటాయి. కనుక అటువంటి వారికి ఈ నివృత్తి మార్గం దుర్లభం, చాలా కష్టం. ఈ లోక గురువైనటువంటి బ్రహ్మ జగత్తులో మొదటి సృష్టికర్త ప్రభువు. ఈయనే మీకు తల్లి, తండ్రి, తాత. నా ఆజ్ఞానుసారంగా సర్వ ప్రాణులకు వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఈయన నుదుటి నుండి ఆవిర్భవించిన రుద్రుడికి ఈయనే తండ్రి. బ్రహ్మ ఆజ్ఞానుసారంగా రుద్రుడు సమస్త ప్రాణుల రక్షణలో సమర్థుడవుతాడు. ఇక మీరు నా అధికారులను విధిపూర్వకంగా చక్కగా నిర్వహించండి. సమస్త లోకాలను
అన్ని వైదిక కార్యాలు త్వరగా ప్రచారం కావాలి. ఓ దేవతలారా, మీరు ప్రాణులకు కర్మలను, కర్మానుసారంగా కలిగే గతులను నిర్ణయించిన కాలానికి తగినట్లుగా ఆయస్సునివ్వండి. ఇది కృతయుగం, ఎంతో మంచి కాలం జరుగుతోంది. ఈ యుగంలో యజ్ఞ పశువుల హింస చేయకూడదు. అహింసా ధర్మానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏమీ జరగదు. ఓ దేవతలారా, ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాలతో పూర్ణంగా పాలించబడుతోంది. తర్వాత త్రేతాయుగం వస్తుంది. దీనిలో 3 వేదాల గురించి ప్రచారం జరుగుతుంది. ఈ యుగంలో చేసే యజ్ఞాలలో, మంత్రాలలో పవిత్రం చేయబడిన పశువుల వధ జరుగుతుంది. 4 పాదాల ధర్మంలో 1 పాద భాగం తగ్గుతుంది. తర్వాత ధర్మాధర్మ మిశ్రితమైన ద్వాపర యుగం ఏర్పడుతుంది. సగం సగం. ఆ యుగంలో ధర్మం 2 పాదాలు తగ్గుతుంది. తర్వాత పుష్య నక్షత్రంలో కలియుగం అడుగు పెడుతుంది. ఆ సమయంలో ధర్మం 1 పాదంతోనే ఉంటుంది అని శ్రీహరి చెప్పాడు. అప్పుడు దేవతలు, దేవర్షులు ఇలా అన్నారు, ఓ దేవా, ధర్మం ఒంటి కాలిపై ఉండగా మేము ఏం చేయాలో చెప్పండి అని కోరారు. భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ దేవతలారా, వేదాలు, యజ్ఞాలు, తపస్సు, సత్యము, దమం, అహింస, ధర్మం ఉన్న చోట మీరుండాలి. ఇలా చేస్తే అధర్మం 1 పాదంతో కూడా మిమ్మల్ని తాగదు అని ఉపదేశించాడు. అందరూ శ్రీహరికి నమస్కారం చేసి తమ తమ నివాసాలకు వెళుతున్నారు. కానీ బ్రహ్మదేవుడొక్కడే అక్కడ నిలబడ్డాడు. ఆయన అనిరుద్ధ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని చూడాలనుకున్నాడు. అప్పుడు శ్రీ విష్ణువు హయగ్రీవ రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు. అప్పుడు హయగ్రీవ స్వామి కమండలాన్ని, త్రిదండాన్ని ధరించి షడంగాలతో కూడిన వేదాన్ని పారాయణం చేస్తున్నాడు. ఆ హయగ్రీవ స్వామిని చూసి సకల జగత్తులకు మేలు కలగాలని లోకకర్త అయిన బ్రహ్మదేవుడు తల వంచి నమస్కారం చేశాడు. ఆయన ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు. భగవంతుడు ఆయనను తన హృదయానికి హత్తుకొని ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, సకల లోకాలను, సకల కర్మలను, వాటితో లభించే గతులను గురించి నువ్వు యథావిధిగా ఆలోచించు. నువ్వే సకల ప్రాణులకు దాతవు, ప్రభువు, ఈ జగత్తుకు గురువు. సర్వభారం నేను నీ మీదే వేస్తున్నాను. నేను నిశ్చింతగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. దేవకార్యం చేయటానికి నీకు చేతగాని సమయంలో నేను నీ ఎదుట ప్రత్యక్షమై ఆత్మజ్ఞానోపదేశం చేస్తాను అని హయగ్రీవ స్వామి అక్కడే అంతర్ధానమయ్యాడు. ఇలా భగవంతుడి ఉపదేశం విన్న తరువాత బ్రహ్మదేవుడు తన లోకానికి వెళుతున్నాడు. శ్రీమన్నారాయణుడు యజ్ఞాలలో అగ్రభాగ భోక్త, యాగ పోషకుడు, ప్రవర్తకుడయ్యాడు. ఆయన ఒకనాడు మహాత్ములు ఆచరించే నివృత్తి ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. మరొకప్పుడు లోకానికి సంబంధించిన చిత్తవృత్తిని గ్రహించి ప్రవృత్తి ధర్మ విధానాన్ని ఆచరిస్తాడు. భగవంతుడైన నారాయణుడే ప్రజలకు ఆది మధ్యాంతాలు 3 అవుతాడు. ఆయనే ధాత, ధ్యేయం, కర్త, కార్యం అవుతాడు. యుగాంతంలో సర్వలోక సంహారం చేసి నిద్రిస్తాడు. ఆయనే కల్పాదిలో మేలుకొని సకల జగత్తును సృష్టిస్తాడు. తస్మై నమధ్వం దేవాయ, తస్మై నమధ్వం దేవాయ, నిర్గుణాయ మహాత్మనే, నిర్గుణాయ మహాత్మనే, అజాయ విశ్వరూపాయ, అజాయ విశ్వరూపాయ, ధామ్నే సర్వదివౌకసాం, ధామ్నే సర్వదివౌకసాం, ధామ్నే సర్వదివౌకసాం, సర్వదివౌకసాం. నిర్గుణుడు, మహాత్ముడు, జన్మలేనివాడు, విశ్వరూపుడు, దేవతలకు అందరికీ ఆశ్చర్యం పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేయండి. ఇదం అకర్షేర్ వచనం వినిశ్చితం, ఇదం అకర్షేర్ వచనం వినిశ్చితం, మహాత్మనః పురుషవరస్య కీర్తితం, మహాత్మనః పురుషవరస్య కీర్తితం, సమాగమం చర్షి దివౌక సామిమం, సమాగమం చర్షి దివౌక సామిమం, నిశమ్య భక్తాక సుసుఖం లభంతే.
నిశమ్య భక్తాః సుసుఖం లభంతే లభంతే. పురుషశ్రేష్ఠుడు మహాత్ముడు మహర్షి అయిన వ్యాసుడు చెప్పిన సిద్ధాంత రూపమైన ఈ మాటలను దేవతలు ఋషులతో కూడిన కథను విన్న భక్తులు ఉత్తమ సుఖాన్ని పొందుతారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 341వ అధ్యాయం. జనమేజయుడు చెప్పాడు, వైశంపాయన మహర్షి, వ్యాస మహర్షి తన శిష్యులతో కూడా శ్రీ మహావిష్ణువును స్తుతించిన వివిధ నామాల అర్థం గురించి వినాలనుకుంటున్నాను, కనుక చెప్పండి అని అన్నాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, శ్రీహరి అర్జునునికి ప్రసన్నుడై గుణకర్మానుసారంగా తన పేర్లను చెప్పాడు. దాన్ని నీవు చెబుతాను విను. రాజా, మహాత్ముడైన కేశవుణ్ణి స్తోత్రం చేసిన నామాల గురించి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, ఓ త్రికాల ప్రభు, సర్వభూతాలను సృష్టించినవాడా, వినాశరహిత, జగదాధార, సర్వలోకాలకు అభయం ఇచ్చే జగన్నాథ, శ్రీకృష్ణ, మహర్షులు చెప్పినవి పురాణాలలో వేద కర్మానుసారం చెప్పబడినవైన నామాల అన్నిటి వివరణను నేను నీ నుండి వినాలని అనుకుంటున్నాను. కేశవ, నువ్వు తప్ప నా నామాలకు గల అర్థాన్ని మరొకరు చెప్పలేరు, కనుక దయచేసి చెప్పు అని కోరాడు. భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ అర్జున, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో, జ్యోతిష్యంలో, సాంఖ్యంలో, యోగశాస్త్రంలో, ఆయుర్వేదంలో మహర్షులను అనేక నామాలను చెప్పారు. రుద్రదేవుడు నారాయణ స్వరూపుడు అని తెలుసుకో. ప్రతి యుగంలో దేవదేవుడైన శివుణ్ణి పూజించడం వల్ల శ్రీమన్నారాయణుణ్ణి పూజించినట్లవుతుంది. ఓ అర్జున, సమస్త జగత్తుకు ఆత్మ అయిన నేను నా ఆత్మ అయిన రుద్రుడిని పూజిస్తూ ఉంటాను. లోకం నేను చేసిన పనిని ప్రమాణంగా తీసుకుంటుంది, లేక ఆదర్శంగా తీసుకొని దానిని అనుసరిస్తుంది. వేదశాస్త్రాల వల్ల ప్రామాణికత అయినటువంటి దేవతలను పూజించాలని నేను భావించి రుద్రుణ్ణి పూజిస్తాను. సత్యం వేత్తి సమాం వేత్తి, సత్యం వేత్తి సమాం వేత్తి, యోనుతం సఖి మామను, యోనుతం సఖి మామను. రుద్రుడిని తెలుసుకున్నవాడు నన్ను తెలుసుకుంటాడు, ఆయనను అనుసరించేవాడు నన్ను అనుసరించేవాడు అవుతాడు. ఓ పార్థ, రుద్రుడు నారాయణుడు ఏకరూపులు, ఒకే సత్వం. ఈ రెండు రూపాలు ధరించి భిన్న భిన్న వ్యక్తులుగా ఉంది. లోకంలో యజ్ఞాది కర్మలలో పూజింపబడుతూ ఉంది. నాకు మరొకడు వరం ఇవ్వలేడు అని నా భావించి నేను పుత్రుడి కోసం నా ఆత్మస్వరూపుడు పురాణ పురుషుడు జగదీశ్వరుడైనటువంటి రుద్రుణ్ణి ఆరాధించాను. ఓ పార్థ, నాకు ఆధ్యాత్మయోగం తెలుసు. నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అనేది నాకు తెలుసు. ఆధ్యాత్మయోగాన్ని, లౌకికమైన అభ్యుదయాన్ని సాధించే ప్రవృత్తి ధర్మం, మోక్షం ఇచ్చే మోక్షధర్మం కూడా నాకు తెలుసు. సనాతన పురుషుడైన నేను ఒక్కడనే మానవులకు తెలిసిన ఆశ్రమమైన నారాయణుడు నేను. నరుడు నుండి ఉత్పన్నం కావటం వల్ల ఆపస్సు అంటే నీటిని నారం అంటారు. అందుకని ఆ నారం అంటే జలం, నారాయణ నా అయనం నివాస స్థానం, కాబట్టి నన్ను నారాయణుడు అంటారు. అన్నిటిలో వ్యాపించిన వారిని లేక ఎవరికైనా నివాస స్థానం అయిన వారిని వాసు అంటారు. సూర్యరూపం దాల్చి నేనే నా కిరణాలతో సర్వ జగత్తును వ్యాపిస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.